ఓం ఉత్పత్తి ప్రకరణము 6వ సర్గ. దానిలో చివరి శ్లోకాన్ని ఒకసారి స్మరిస్తూ ముందుకు సాగుదాం. కుర్వన్నపీహ జగతాం మహతాం అనంత బృందం న కించన కరోతి న కాశ్చనాపి స్వాత్మన్యనస్తమయ సంవిధి నిర్వికారే త్యక్తోదయ స్థితిమతి స్థిత ఏక ఏవ. పరమాత్మ సమస్తమైన సృష్టులు ఆయన వల్ల ఆయన యందు కలిగించడం అనేది చేస్తున్నప్పటికీ ఆయన ఏమీ చేయని వాడే అవుతూ ఉన్నాడు. అనేకమైన జ్ఞాన విజ్ఞాన దృష్టిలో తన యందు కనపడుతూ ఉన్నప్పటికీ ఆయన శుద్ధ జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. విజ్ఞానం ఎంతగా విస్తరిల్లినట్లు కనపడుతున్నప్పటికీ వీటన్నిటికీ కూడా ఉదయాస్తమయాలు ఉన్నాయి. ఈ తెలివితేటలకి ఉదయాస్తమయాలు లేని తెలివితేటని శుద్ధ సంవిత్తని, శుద్ధ జ్ఞానమని పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇది పారమాత్మికమైన స్థితి. పరమాత్మ నిరంతరము కూడాను ఉదయాస్తమయాలు లేని, జనన మరణాలు లేని కేవల స్థితి అందు కేవల జ్ఞాని అయి ఉంటూ ఉన్నాడు. ఆయనకు తోడు లేరు. ఆయన యందు అనేకత్వం కనిపిస్తూ ఉన్నా, ఏకత్వ ప్రయత్నం కనిపిస్తూ ఉన్నా, ఏకత్వ దర్శనం అవుతూ ఉన్నా, తోడు లేని తన యందు అనుభూతియే తప్ప అన్యం కానే కాదు. ఈ అనుభూతి శుద్ధమైనది. అలా కాకుండా అనుభూతిని పరమాత్మ కంటే భిన్నమైన వాస్తవము అనే పేరుతోటి కనుక, అనే ఉద్దేశం తోటి కనుక పరికించడం మొదలైతే అది సంసార అనుభవాన్ని, బంధానుభవాన్ని, పరిమిత పదవి అనుభవాన్ని కలుగజేస్తుంది. కాకుండా ఈ జ్ఞాన విజ్ఞానములు ఉదయించడానికి ముందు ఏమి ఉన్నదో, ఇప్పటి వరకు ఉండే జ్ఞానము లేకపోతే విజ్ఞానము పరిణామం చెందుతూ సంస్కారానికి గురవుతూ క్రొత్త స్థితిని పొందుతూ ఉన్నది. ఈ స్థితిని పొందకముందు, ఈ స్థితి నుంచి మారిపోయిన తర్వాత, ఆ మారినది కూడా మాయమైన తర్వాత ఏది ఉంటుందో అదే ఎప్పుడూ ఉన్నది, అదే సర్వస్వరూపమై ఉన్నది. కాబట్టి పరమాత్మని అభివర్ణించడానికి మరొక దారి లేదు, ఇంతకంటే ఉత్తమమైన ఉపాయం లేనే లేదు. ఎవరికి ఉదయాస్తమయాలు లేవో, ఎవని తెలివి సంస్కారానికి గురి కాదో, ఎవని తెలివిని మార్చవలసిన అవసరమే లేదో అతడు పరమాత్మ, అతడి తెలివి శుద్ధమైన తెలివి, దాని యందు మాలిన్యం లేదు. వస్తువు వాస్తవము ఆ పరమాత్మ యొక్క శుద్ధమైన జ్ఞానమే తప్ప వేరే ఏం లేదు. ఈ శుద్ధ జ్ఞానమునందు ఏది తెలిస్తే అది, దేనిని తెలవాలి అన్నది కూడా ఏమీ లేదు. ఆకాశం అనుకోవడంతో ఆకాశం సిద్ధం అవుతుంది, భూమి అంటే భూమి సిద్ధం అవుతుంది, నక్షత్రాలంటే నక్షత్రాలు సిద్ధమవుతాయి, గ్రహగోళాలు వాటి గతులు అంటే అవి సిద్ధమైపోతాయి, జీవులు వారి నివాస స్థలాలు, లోకాలు అనటంతో తద్లోకాలు కూడా అనుభవానికి రావటం మొదలవుతుంది. ఈ విధంగా శుద్ధ సంవిత్తు దేనిని భావన చేస్తుందో అది నిరాటంకంగా సిద్ధిస్తుంది. దీన్ని సత్య సంకల్పం అనే పేరుతోటి చెప్తాం.
ఈ స్థితిని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు బ్రహ్మాదులు. ఈ బ్రహ్మదేవుడు ఆదిగా కలిగిన ఈ మహాత్ములందరూ కూడాను ఈ శుద్ధ స్థితిని అనుభవిస్తూ లోకజ్ఞానం అనే దీనిని ఉత్పన్నం చేస్తూ వారు మాత్రం లోకం వాస్తవం అనే భ్రాంతిలో మునగకుండా కేవలులై ఉంటూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మదేవుడు పరబ్రహ్మమే, విష్ణు భగవానుడు పరబ్రహ్మమే, మహాదేవుడు పరబ్రహ్మమే, ఇంద్ర భగవానుడు పరబ్రహ్మమే, ఆయన గురుడైన దేవగురుడు బృహస్పతి కేవల పరబ్రహ్మమే, అసురగురుడైన శుక్రాచార్యుడు కేవల పరబ్రహ్మమే. ఈ విషయాన్ని గ్రహించిన ఈ మహాత్ములు ఇక్కడ ఎదురుగా చేరి ఉన్న వీళ్ళందరూ కూడా కేవల తత్ బ్రహ్మస్వరూపులై ఉన్నారు తప్ప అన్యం కాదు. వీరి జ్ఞానము స్పృహతోటి ఉండిన తాత్కాలిక లౌకిక జ్ఞానం తప్ప, విజ్ఞానం తప్ప దాని అందలి అస్తిత్వ విశ్వాసం అనేది వీరి యందు కనపడదు. కేవల తత్వాన్ని దర్శిస్తూ లోక విజ్ఞానాన్ని ఆటగా ఆచరిస్తూ ఉన్నారు వీళ్ళు. రామచంద్ర, ఈ శుద్ధ సంవిత్ స్వరూపాన్ని ఆత్మగా దర్శించడమే సాధకుని యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకోగలుగుతాడో అతడు శుద్ధ సంవిత్ తన స్వరూపంగా చేసుకున్నాడు కాబట్టి, అతడు దేన్ని చింతిస్తూ ఉన్నాడో అదే అతడై ఉంటున్నాడు కాబట్టి, అటువంటి శుద్ధమైన జ్ఞానస్థితి యందు సాధకుడు కేవల పరమాత్మ అవుతున్నాడు. అతడు తప్ప అన్యుడు లేడు. ఇది తత్వం. అటువంటి సమస్తమైన దేవతలకందరికీ కూడా దేవుడైన పరమాత్మ అయిన ఆ స్వామిని తెలుసుకోవటానికి జ్ఞానం ఒకటే మార్గం తప్ప, ఆ విధంగానే అది సిద్ధిస్తుంది, తను తాను సిద్ధింపజేసుకోగలడు తప్ప అనుష్ఠానాలు అని, తీర్థయాత్రలని, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు మరి దేనివల్ల కూడాను ఇది లభ్యం కాదు. జ్ఞానము బ్రహ్మదేవుడిచ్చిన శాస్త్రము ద్వారా బ్రహ్మదేవుడు చెప్పిన విధానాన్ని గుర్తించి ఆ విధంగా నడుచుకుంటూ దానిని వివరించగలిగిన గురువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. వీరు ఉన్నంత మాత్రాన పని కాదు. వీరికి సాధకుని యొక్క స్వప్రయత్నం అనేది తోడు కావాలి. అప్పుడు సాధకుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే అవుతూ ఉన్నాడు. అస్య దేవాదిదేవస్య పరస్య పరమాత్మనః జ్ఞానాదేవ పరాసిద్ధిర్నత్వానుష్ఠాన దుఃఖతః అత్ర జ్ఞానమనుష్ఠానం నత్వన్యదుపయుజ్యతే మృగతృష్ణాజలభ్రాంతి శాంతౌ చేదం నిరూపితం. కాబట్టి ఈ సంసార భ్రమ అంతా కూడాను ఎండమావి వల్ల కలిగే భ్రాంతి వంటిది తప్ప ఇక్కడ వాస్తవానికి ఈ సంసారం అనే అస్తిత్వమే లేదు. ఈ భ్రాంతిని శాంతింపజేయాలంటే ఉపాయం దాని గురించిన తెలివే తప్ప, జ్ఞానమే తప్ప మరొక విధంగా ఎలా జరుగుతుంది? కాబట్టి జ్ఞానమే తరుణోపాయం. ఇతరమైన ఉపాయాలు ఏవి కూడా ఇక్కడ నిరుపయుక్తం అయిపోతూ ఉన్నాయి. నేష దూరే నాభ్యాసే నాలభ్యో విషమేన చ స్వానందాభాస రూపోసౌ స్వదేహాదేవ లభ్యతే. నేను అనే ఒక స్థితి, ఒక దేశం ఎక్కడైతే చెప్పబడుతూ ఉన్నదో దానినే దేహం అనే పేరుతో చెబుతూ ఉన్నాం. ఈ నేను అనే
ఆ స్థితి దేహం అనేది ఒక అవగాహన మాత్రమే. అది మలిన అవగాహన, శుద్ధ అవగాహన అనే దాన్ని అనుసరించి శుద్ధ అవగాహన పారమాత్మికమైనదై ఉన్నది, మలిన అవగాహన జీవాత్మకమై ఉన్నది. ఈ జీవాత్మకమై ఉన్న చోటనే సాధన అవసరం, అతడు సాధకత్వాన్ని అనుభవించడం అనేది కలుగుతూ ఉన్నది. కాబట్టి అతడు ఎప్పుడైతే తనను తాను తెలుసుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడో అప్పుడు గురువు శాస్త్రము ఉపయుక్తం అవుతూ ఉన్నాయి, లభ్యం అవుతూ ఉన్నాయి కూడా. అప్పుడు అతడు తెలుసుకోగలిగే విషయం ఏమిటంటే దేని గురించి తాను సిద్ధం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎవరిని తెలుసుకోవటానికి, ఎవరిని చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అతడు దూరంగా లేడని, అలా అని దగ్గర మాత్రమే ఉన్నాడని కానీ, లభ్యుడై ఉన్నాడని కానీ, లభ్యుడు కాడని కానీ, శత్రువు అని కానీ, మిత్రుడని కానీ కాక కేవల ఆత్మానంద రూపుడై ఉన్నాడని, అంటే స్వానంద రూపుడై ఉన్నాడని, స్వానంద రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడని, ఆ విధంగానే తెలుసుకోగలం తప్ప మరొక విధంగా తెలుసుకోలేమని విషయాన్ని అతడు గుర్తిస్తాడు. కాబట్టి అతడు స్వదేహాదైవ లభ్యతే అనగా తన మనస్సు నుండే, మనస్సే శరీరం, అవగాహనయే శరీరం, జ్ఞానమే శరీరం. జ్ఞాని సమస్తమైన వర్ణములకి అతీతుడు. ఏ వాక్కులు కూడా జ్ఞానిని చెప్పలేవు. అతడి జ్ఞానాన్ని వర్ణించగలం కానీ జ్ఞానిని చెప్పలేము. జ్ఞానం కూడా శుద్ధ జ్ఞాన స్వరూపంలో, శుద్ధ జ్ఞాన స్థితిలో అవర్ణనీయం. ఇక జ్ఞానాన్ని వర్ణించేటప్పుడు శుద్ధ జ్ఞానం కాకుండా జీవజ్ఞానం అయినప్పుడు, అలా వర్ణించేటప్పుడు కూడా అది అనంతం కాబట్టి అది కూడా అవర్ణనీయమనే చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి పరిమితమైన భావాలు కలిగి ఉన్న చోట మాత్రమే వర్ణనలకి తావు ఉన్నది తప్ప అపరిమితత్వం, అద్వైత్వం ఎప్పుడు సిద్ధించిందో, శుద్ధ జ్ఞానం ఎప్పుడు సిద్ధించిందో అక్కడ మరి వాక్కులకు అవసరమే లేదు, స్థానమే లేదు. ఉన్న వాక్కు పరమవాక్కు, సత్యవాక్కు అయి ఉంటుంది కాబట్టి అక్కడ దోషం సంభవించదు. కాబట్టి ఈ పరమాత్మని తన యందే దర్శించవచ్చు. కారణం ఆయన తప్ప అన్యమైనది లేదు కాబట్టి ఎక్కడ ఏ విధమైన అనుభవం కలుగుతున్నా అది ఆయన యందే, ఆయన వలననే, ఆయన కొరకే కలుగుతున్నది. కాబట్టి అక్కడ తనను తాను పరిశీలించుకోవడం అనే కార్యక్రమం ద్వారా, వాస్తవం ఏమిటని విచారణ చేయడం ద్వారా పరమాత్మ స్వరూపం అనేది అవగాహనకు రావడం జరుగుతుంది. శుద్ధ జ్ఞాన స్వరూపం ఏమిటో తెలియటం జరుగుతున్నది. కించిన్నోపకరోత్యత్ర తపోదాన వ్రతాదికం స్వభావమాత్రే విశ్రాంతిం వృతే నాత్రాస్తి సాధనం. తన స్వభావంలో తాను విశ్రాంతిని పొందటం తప్ప దీన్ని సాధించడానికి మరొక మార్గం లేదు. తపస్సు కానీ, దానం కానీ, వ్రతాలు కానీ కొంచెం కూడా దీనికి ఉపయోగపడవు. మరి ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆత్మశుద్ధికి ఉపయోగపడతాయి, అంటే జ్ఞానశుద్ధికి కొంత ఉపయోగపడతాయి. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడానికి, స్వర్గాన్ని పొందడానికి, ఇహలోక సౌఖ్యాలు పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ పరమ గమ్యం చేరటానికి, పరమతత్వాన్ని చేరటానికి ఇవి గౌణోపాయాలు, అంటే ద్వితీయ స్థాయి ఉపాయాలు. ప్రథమోపాయం ఏమిటంటే జ్ఞానం, జ్ఞానాభ్యాసం, విచారణ. తక్కినవన్నీ కూడాను దానికి, ఆ స్థానానికి చేర్చే ఉపాయాలు. దీన్ని గౌణములు అంటాం. సాధు సంగమ సచ్చాస్త్ర పరతైవాత్ర కారణం సాధనం బాధనం మోహజాలస్య యత్ అకృత్రిమం. ఏ అకృత్రిమమైన, అంటే ఎవని ప్రమేయం లేకుండా ఉంటూ ఉన్న స్థితి ఏదైతే ఉన్నదో, అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో
సమస్తమైన మోహ వలలన్నిటినీ కూడాను త్రెంపివేసే సాధనం ఏదైతే ఉన్నదో అది సాధు సంగమము, సశాస్త్ర పరత్వము. అంటే సశాస్త్రాల్ని అవగాహన చేసుకోవడం కోసం నిత్యం సాధువులతో కూడి చేసే ప్రయత్నమే ఇక్కడ కారణమవుతున్నది తప్ప మరొక విధంగా ఇది సాధ్యపడదు. ఈ ప్రయత్నము కూడా గుర్తింపు కోసమో, పాండిత్య ప్రకర్ష కోసమో, పాండిత్య సంపాదన కోసమో చేసినట్లయితే ఉపయుక్తం కాదు. తన యందు ఆసక్తితోటి తనను తాను తెలుసుకోవటానికి కోసం కానీ, పరమాత్మ యందు ఆసక్తితోటి పరమాత్మను తెలుసుకోవటం కోసం కానీ అనే ప్రయత్నంలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇక్కడ చిత్తశుద్ధి, శ్రద్ధ అవసరం, నిజాయితీ అవసరం. నిజాయితీతోటి తను తాను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము, నిజాయితీతో పరమాత్మని దర్శించాలనే కోరికతోటి చేసే ప్రయత్నము, ఈ రెండు మాత్రమే ఇక్కడ ఉపయుక్తం అవుతాయి తప్ప పాండిత్యం పెంచుకొని 10 మంది ముందు సన్మాన గౌరవాల్ని పొందటం కోసం కానీ, ధన సంపాదన కోసం కానీ దీన్ని మొదలుపెట్టినట్లయితే పని కాదు. అయం సదేవ ఇత్యేవ సంపరిజ్ఞానమాత్రతః జంతోర్న జాయతే దుఃఖం జీవన్ ముక్తత్వమేతి చ. కాబట్టి ఇదే సత్యస్వరూపమైనది, ఇతడే పరమాత్మ. ఈ దేవదేవుడు పరమాత్మ గనక లభించినట్లయితే, అంటే అతని గురించిన జ్ఞానం లభించినట్లయితే అతడు లభించినట్లే. తెలిసినంత మాత్రం చేత లభ్యుడవుతూ ఉన్నాడు. ఈ లోకంలో తెలిసినంత మాత్రం చేత లభ్యత అనేది కలగదు, ప్రయత్నం అవసరం అవుతుంది. కానీ ఇక్కడ ఇతడిట్టివాడు, ఇది మాత్రమే వాస్తవం అనే విషయం తెలియటంతో పని పూర్తవుతూ ఉన్నది. కర్మ కూడా దాని ఎందు తెలుసుకోవడం అనే దాని ఎందే కలిసిపోయి ఉన్నది. కాబట్టి దుఃఖం అనేది అక్కడికి అంతమైపోతూ ఉన్నది. మరి ఎప్పటికీ దుఃఖస్థితి అనేది లభించదు అని వశిష్ఠ భగవానుడు మృదు మధురంగా బోధిస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు మరలా ఒక ప్రశ్న, సంపరిజ్ఞాత మాత్రేణ కిలానేనాత్మనాత్మన పునర్దోషాన బాధంతే మరణాద్యా కదాచన దేవదేవో మహానేష కుతో దూరాదవాప్యతే తపసాకేన తీవ్రేణ క్లేశేన కియతాథవా. అడుగుతూ ఉన్నారు స్వామిని ఈ ఉత్తమోత్తముడకు శిష్యుడు. అయ్యా, ఆత్మయోగం ద్వారా పరమాత్మను తెలుసుకోవడం ద్వారా జనన మరణాది దోషాలను అతిక్రమించడం జరుగుతుందని మీ మాటల వల్ల నాకు తెలుస్తూ ఉన్నది. కానీ ఆయన్ని ఎంత కష్టంగా అయినా సరే కఠోర తపాన్ని అనుష్ఠించానని నేను తెలుసుకోదలుచుకున్నాను. వెంటనే ఆయన నేను చూడాలి. కాబట్టి ఏ తపస్సు దానికి ఉపయోగపడుతుంది, ఏ అనుష్ఠానాన్ని నేను స్వీకరించవలసి ఉంటుంది అని అడిగితే వశిష్ఠ భగవానుడు మరలా విషదంగా చెప్తూ ఉన్నారు. స్వపౌరుష ప్రయత్నేన వివేకేన వికాసిన సదేవో జ్ఞాయతే రామ న తప స్నానకర్మభిః. పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం వల్ల కానీ, ఉత్తమోత్తమైన తపస్సులను ఆచరించటం వల్ల కానీ ఆ దేవుడు నీకు దొరకడు రామా. నీ ప్రయత్నంతో ఆయన నీకు దొరుకుతాడు. నీ ప్రయత్నంలో నీకు నిత్యము వివేకాన్ని వికసింపజేసుకోవడం అనే కార్యక్రమాన్ని పెంపొందింపజేసుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే ఆయన నిస్సందేహంగా దొరుకుతాడు. రాగద్వేష తమక్రోధ మదమాత్సర్యవర్జనం వినారామ తపోదానం క్లేశ ఏవన వాస్తవం. ఈ తపస్సులు, దానాలు, తీర్థస్నానాలు ఇవన్నీ కూడాను రాగద్వేషాలని, అజ్ఞానాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని వర్జించిన వాడికి మాత్రమే ఉపయుక్తం అవుతాయి. కానీ తక్కిన వారికి ఇవి శ్రేయోదాయకములు కావు. ఫలాలు ఇచ్చేవి అయినప్పటికీ ఆ ఫలాలు కష్టానికే కారణం అవుతాయి తప్ప మేలు కాదు. రాగం కలిగిన వాడికి, ద్వేషం కలిగిన వాడికి, అజ్ఞానం ఉన్నవాడికి, క్రోధాన్ని జయించిన వాడికి, మదంతో కొట్టుకునేవాడికి, మాత్సర్యంతో
ఇతరులని హింసించేవాడికి తపోబలం ఉన్నా పుణ్యబలం ఉన్నా అవన్నీ కూడాను హింసకు ఉపయుక్తం అవుతున్నాయి కాబట్టి, ఆయుధాలుగా ఉపయుక్తం అవుతూ ఉన్నాయి కాబట్టి, ఆయుధాన్ని ప్రయోగించడం అనేది హింసా మార్గము కాబట్టి, ఈ హింస వల్ల అతడు పాపాన్ని పొందుతున్నాడు తప్ప తాత్కాలికమైన విజయాన్ని పొందుతున్నట్లుగా అతడు కనిపిస్తాడు తప్ప, వీటి వల్ల క్లేశమే తప్ప కైవల్యం లేదు నాయన. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత చేసే తపస్సు, జ్ఞానం కలిగిన తర్వాత దానం అనేదే లేదు అనే విషయం తెలిసి సర్వాత్మ భావంతో ఎక్కడెక్కడ ఏ ఏ పనులు అప్పటికి ఆయా కాలాలను అనుసరించి శాస్త్రం ఉపయుక్తం అని చెప్పి, లేకపోతే నీతి అని చెప్పి చెబుతూ ఉన్నదో, నియమం అని చెప్పి వాటిని యథాప్రాప్తంగా ఆచరిస్తూ పోవడం ఏదైతే ఉందో అది జ్ఞానం వల్ల సాధ్యం అవుతుంది. అప్పుడు సమస్తమైన పుణ్యకర్మలు కూడా దోషరహితంగా ఉపయుక్తం అవుతాయి తప్ప, అప్పటి వరకు కూడా వీటన్నిటి యందు ప్రమాదం పొంచే ఉన్నది. రాగాద్యుపగతే చిత్తే వంచయిత్వా పరం ధనం యదర్జతే తప్య యదర్జతే తస్య దానాద్యస్యార్ధస్తస్య తత్ఫలం. ఎవడైనా సరే రాగంతో గాని నిండి ఉన్న ఈ చిత్తంతో ఇతరుల్ని వంచి వారి ధనాల్ని అపహరించి ఆ సంపాదనల్ని నావి అని చెప్పి భావన చేస్తూ, అంటే తనవి అని భావన చేస్తూ, ఆ అటువంటి ఆర్జనని గొళ్ళు గట్టించడానికి, తపస్సులకి, ఇతరమైన దానాలకి, పుణ్యకార్యాలనే పేరుతోటి యజ్ఞయాగాదులు చేస్తూ వాటికి వెచ్చించిన వాటి ఫలితం అతడికి లభ్యం కాదు. కారణం ఏంటంటే అతడు వంచనతోటి ఇతరుల దగ్గర నుంచి ఆ ధనాన్ని సంపాదించాడు కాబట్టి, ఎన్ని రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టినా సరే అవి గడ్డి పరకంత ఉత్తమ ఫలాన్ని కూడా, మంచి ఫలాన్ని, పుణ్యఫలాన్ని ఇవ్వవు. ఆ ధనం ఎవరిదో వారినే ఈ పుణ్యకర్మల ఫలం అంతా కూడాను చేరుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరో నన్ను దోచుకున్నారు, నాకు అన్యాయం చేశారని చెప్పారు అనుకోవాల్సిన పని లేదు. అదే విధంగా నేను తెలివితో వీరి దగ్గర నుంచి సంగ్రహించగలుగుతున్నాను, ఈ డబ్బు అంతా నాదే, నాకు తెలివి ఉంది కాబట్టి నేను సంపాదించాను అని చెప్పి తనకు తెలిసి ఉన్నా సరే వంచనతో ఆర్జించిన ధనాన్ని అతడు ఆ తర్వాత కాలంలో పుణ్యకార్యాలకు ఖర్చు పెట్టినా అవి ఆ పుణ్యకార్యాల యొక్క ఫలము ఆ యజ్ఞ పురుషుడు వాళ్ళ దగ్గరికే మోసుకు వెళ్తూ ఉన్నాడు. ఎవరిది ఆ ధనమో వారికే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నాయన, ఈ విధమైన ప్రయత్నాల వల్ల ఫలం లేదు. ఏది ఏమైనా సరే ఉత్తమోత్తమైన సాధనలన్నీ కూడాను ఈ సంసార జీవితం అంతా కూడా పరమజ్ఞానం పొందిన వాడికి సుఖరూపం అవుతుంది, కానీ తక్కిన వారికి ఇది తాత్కాలిక సుఖంగాను అనంత కష్టంగాను పరిణమిస్తూ ఉన్నది. రాగాద్యుపహతే చిత్తే వ్రతాది క్రియతే చ తద్దంభ ప్రోచ్యతే తస్య ఫలమస్తి మనాజ్ఞ. కాబట్టి రాగాది ద్వేషముతోటి, అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే షడూర్ములని చెప్పబడే ఆ దోషాలతోటి, రాగద్వేషాలతోటి నిండిపోయి ఉన్న ఆ మనసుతోటి ఎవడైనా సరే వ్రతాలు చేసినా, పుణ్యకర్మలు చేసినా సరే అదంతా కూడాను దంభాచారమే తప్ప శుద్ధాచారం కాదు, పూర్ణ శ్రద్ధాచారం కాదు. కాబట్టి దానికి ఎటువంటి ఫలము కూడా లభ్యం కాదు. పుణ్యఫలం అనేది అదంతా కూడా వృధా, బూడిదలో పోసిన పన్నీరు. తస్మాత్, కాబట్టి నాయన, పురుష యత్నేన ముఖ్యం ఔషధం ఆహచరేత్. కాబట్టి వీటన్నిటికీ కూడా ముఖ్యమైన ఔషధం ఏదైతే ఉందో అది వాళ్ళ ప్రయత్నం ద్వారా వాళ్ళు సాధించుకోవాలి. ఏమిటది? సత్శాస్త్ర సజ్జనాసంగౌ సంస్కృతి వ్యాధినాశినౌ. సత్శాస్త్రము, సాధు సంగమము, ఈ రెండు కూడా సంస్కృతి అనే వ్యాధిని నాశనం చేసే మహా ఔషధాలు.
ఈ ఔషధాలని మొట్టమొదట సంపాదించాలి. ఈ ఔషధాన్ని సేవించి అప్పుడు సంసార కార్యకలాపాల్లో మునిగిన వాడికి దుర్గతి లేదు. కాకపోతే అలా కాకుండా ఉంటే దుర్గతి తప్పదు. అత్రైకం పౌరుషం యత్నం వర్జయిత్వేతరాగతి సర్వదుఃఖక్షయ ప్రాప్తౌ న కాచిద్ ఉపపద్యతే. కాబట్టి ఇక్కడ పౌరుషమే అంటే తన ప్రయత్నమే ఫలితాన్ని ఇస్తూ ఉన్నది తప్ప మరొకటి కాదు. ముక్తి కావాలి వీటన్నిటి నుంచి, ఈ గందరగోళం నుంచి అనుకుంటే గనక శ్రద్ధతోటి అది మాత్రమే ముఖ్యమైన పని అని చెప్పి పెట్టుకొని దానికి మాత్రమే ప్రాధాన్యాన్ని ఇస్తూ దాని చుట్టూనే తన సమయాన్నంతా అల్లుతూ సమయ ప్రణాళికను అంతా చేస్తూ ఎవరైతే జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వాళ్ళకి పని జరుగుతుంది. మరొక ఉపాయం లేదు లేదు లేదు. తక్కినవన్నీ కూడాను వాళ్ళు బ్రతుకు తెరువు కోసం మాట్లాడుకునే మాటలు. అదంతా కూడాను ఇంతకు ముందు చెప్పినట్లుగా స్వల్పమైన ప్రయోజనాన్ని ఇస్తూ అదే విధంగా నిత్యము ప్రమాదం అనే అంచునే నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రయోజనం లేదు. ఒకరిని మించి ఒకరు మాకు బాగా దర్శనమైంది, మేము చాలా యాత్రలు చేశాం, అధికంగా తీర్థయాత్రలు చేశాం, పుణ్యక్షేత్రాలు దర్శించాం, మేము చాలా వ్రతాలు చేశాం, యజ్ఞాలు చేశాం, యాగాలు చేశాం అనే భావనతో ఒకరు పోల్చుకుంటూ ఇది చాలా గొప్ప యజ్ఞము, ఇలా ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటూ నేనే కనుక దీన్ని చేశాను, దీనికి ఈశ్వరుణ్ణి నేను, ఈ ఫలాన్ని నేను ఇప్పుడు అనుభవించబోతున్నాను, ఇది నాకు చాలా ఉత్తమమైన స్వర్గ రూపంలో నాకు అనుభవానికి రాబోతుంది, కాబట్టి చిరకాలం పాటు నేను స్వర్గ సుఖాలు అనుభవించగలను, లేదు ఇహలోకంలో నాకు అన్ని విధాలా నిరాటంకంగా ఉండి ఇహలోకం కూడా స్వర్గతుల్యమై ఉంటుంది అనే ఈ భావనలతోటి కూడుకున్న ఈ ప్రయత్నాలు ఇక్కడ ఉపయుక్తం కావు. శుద్ధమైన మనసుతోటి పరమాత్మ మాత్రమే కావాలి, పరమజ్ఞానం మాత్రమే కావాలి, పరమ వస్తువు మాత్రమే నాకు కావాలి, పరమ వాస్తవం నాకు తెలియాలి అనే విషయంతో అనే దృష్టితోటి ఎవడైతే తన దిన ప్రణాళిక చేస్తూ ఉన్నాడో, దిన రచన చేసుకుంటూ ఉన్నాడో అతడు బయటపడతాడు, మరొకడు కాదు. శృణు తత్పౌరుషం కీదృక్ ఆత్మజ్ఞానస్య లబ్ధయే ఏన శామ్యతి అశేషేణ రాగద్వేష విసూచిక. కాబట్టి నాయన ఆ పౌరుషం ఎలా ఉంటుందో ఆ జ్ఞానం లభింపజేసుకోవటం కోసం ఏ జ్ఞానం వల్ల ముఖ్యంగా ఈ రాగద్వేషాలనే ఈ కలరా వ్యాధి నశిస్తుందో దాన్ని ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఇదిగో ఈ శ్లోకం నుంచి వచ్చే 3 శ్లోకాలు కూడా మనన శ్లోకాలుగా స్వీకరించు. వీటిని నీవు నిత్యం మననం చేస్తూ ఉండు. యథా సంభవయా వృత్యా లోకశాస్త్రా విరుద్ధయా సంతోష సంతుష్టమనా భోగగంధం పరిత్యజేత్ యథా సంభవముద్యోగాత్ అనుద్విగ్నతయా స్వయా సాధు సంగమ సచ్చాస్త్ర పరతాం ప్రథమం శ్రయేత్ యథా ప్రాప్తార్థ సంతుష్టో యోగ రహితముపేక్షతే సాధు సంగమ సచ్చాస్త్ర పరః శీఘ్రం సముచ్యతే విచారేణ పరిజ్ఞాత స్వభావస్య మహామతేః అనుకంప్యా భవంత్యేతే బ్రహ్మ విష్ణుంద్ర శంకరాః. నాయన ఏదో ఒక వృత్తి ఈ లోకానికి శాస్త్రానికి విరుద్ధం కానిది. శాస్త్రములు 2 విధాలు. మానవులు తమకు తాము తయారు చేసుకున్న శాస్త్రాలు తాత్కాలికంగా ఆయా కాలాల్లో, అదేవిధంగా బ్రహ్మదేవుడు నిర్మించి ఇచ్చిన శాస్త్రాలు. బ్రహ్మదేవుడు నిర్మించి ఇచ్చిన శాస్త్రానికి ఎప్పుడూ వ్యతిరేకం కాకూడదు. అదేవిధంగా లోక శాస్త్రాలు పాటించకపోతే ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ 2 శాస్త్రాలని సమన్వయపరుచుకుంటూ బ్రహ్మదేవుడిచ్చిన ముఖ్య శాస్త్ర బుద్ధితో వర్తిస్తూ ఎంతవరకైతే ఆ శాస్త్రానికి అనుమతి లభిస్తూ ఉన్నదో అంతవరకు దాంట్లోనే పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవరైతే సంతోషంగా సంతుష్టమైన మనస్సుతోటి ఈ భోగ లాలసత్వాన్ని వర్జించి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు పని పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రయత్నం అనేది కూడాను ఎవరి శక్తిని అనుసరించి మారుతూ ఉంటుంది. కాబట్టి
ఒకరితోటి పోల్చుకోకుండా తన శక్తియే తనకు పెట్టుబడి కాబట్టి ఆ శక్తిని మాత్రం ప్రదర్శిస్తూ ఉద్విగ్నత లేకుండా ఎవరైతే నిత్య ప్రయత్నంలో ఉంటారో, ప్రశాంతమైన ప్రయత్నంలో ఉంటారో, సాధు సేవనంలో ఉంటారో, సత్యాస్త్ర పఠనంలో విచారణలో వారితోటి కలిసి ఉంటారో, అలా ఇదే ముఖ్యమని చెప్పి ఎవరైతే దాన్ని ఆశ్రయించారో వాళ్ళు ఈ సంసార ఔషధాన్ని పొందగలుగుతారు. సంసార నాశన ఔషధాన్ని, సంసార వ్యాధి నిర్మూలన ఔషధాన్ని పొందగలుగుతారు. పరమ దేవస్వరూపాన్ని నిస్సందేహంగా పొందగలుగుతారు. కాబట్టి ఈ క్రమంలో ఇలా జీవితం సాగిస్తూ ఉండగా ధనం మీద ఆశతో గాని, పదవుల మీద ఆశతోటి గాని ఇటువంటి ఆశలను వీడి తన సాధనకు అవసరమైన ఈ శరీరము ఇది నిలబడడానికి ఎంత మాత్రం అవసరమో దానికి ఏది లభ్యమవుతుందో దానితోటి సంతుష్టుడై, అదేవిధంగా సాధనాపరంగా తన శక్తియుక్తులు ఎంతవరకు అయితే ఉన్నాయో దానితోటే సంతుష్టుడై అంతలోనే సాధన చేసుకుంటూ సాధు సేవనం చేస్తూ గర్హనీయమైన విషయాలు అంటే శాస్త్రాలు నిషేధించిన విషయాల నుంచి దూరంగా ఉంటూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తేలికగా నిరాటంకంగా పనిని సాధించుకోగలుగుతారు, ఇతరులు కారు. ఇది అత్యంత తేలికైన విషయం. ఈ విధంగా ఎవరైతే ఉండదలుచుకుంటూ ఉన్నారో, ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటి పట్ల ఈ సృష్టికి ముఖ్య దేవతలైన ప్రధాన దేవతలైన బ్రహ్మ, విష్ణు, శంకరులు, ముల్లోకాధిపతి అయిన ఇంద్రుడు వీరందరూ కూడాను అనుకంప చూపిస్తారు. అనగా సానుభూతి కలిగి చూపించి వారికి అనుకూలతను ప్రసాదిస్తారు. కాబట్టి అతడి తన్ను తాను తెలుసుకోవటము లేదా పరమాత్మను తెలుసుకోవటం అనే ఆ ప్రయత్నం కోసం తన జీవితాన్ని నియంత్రించుకుంటూ దానికి మాత్రమే ప్రాధాన్యాన్ని తన మనసులో కల్పించుకొని ఆ విధంగా ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వారి పట్ల సమస్తమైన దేవతలు కూడాను కరుణ చూపిస్తూ ఉన్నారు, అనుకూలతని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏ దేవుణ్ణి పూజిస్తే నేను ముక్తి పొందుతాను అన్నది కాకుండా ఈ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ పెద్దలు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అత్యుత్తమమైనదని చెప్పి గ్రహించాలి. దేశేయం సుజన ప్రాయ లోకా సాధుం ప్రచక్షతే సవిశిష్ట సాధు స్యాత్ తం ప్రయత్నేన సంశ్రయేత్. ఏ దేశమునందు, ఏ ఊరినందు, ఏ పట్టణమునందు లేక ఏ ప్రదేశమునందు సజ్జనులైన ఇటువంటి వాళ్ళు ఉంటారో ఆ దేశము పవిత్రమైనది, ఆ పట్టణము పవిత్రమైనది, ఆ ప్రదేశం పవిత్రమైనది. అతన్ని గుర్తించి అతన్ని చేరినవాడు పవిత్రుడైన వాడు, అతడు విశిష్టుడవుతూ ఉన్నాడు. కాబట్టి అట్టివాణ్ణి ప్రయత్నంతో ఆశ్రయించాలి. అధ్యాత్మ విద్యా విద్యానాం ప్రధానం తత్కథాశ్రమం శాస్త్రం సచ్చాస్త్రమిత్యాహుర్ముచ్యతే తద్విచారణాత్. నానా విద్యలు ఉన్నాయి. ఈ విద్యలన్నీ కూడాను నిరంతర పరిణామానికి గురవుతూ ఉంటాయి, సంస్కారానికి గురవుతూ ఉంటాయి, నిత్య వికాసం, ఇంకా వికాసం పొందాలి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు ఈ లోకంలోని కనపడుతున్న పోకడ. అయితే ఈ విద్యలన్నిటికీ కూడా ఆధారమైనది, ఈ విద్యలన్నీ కూడాను లేనప్పుడు, ఈ విద్యలన్నీ కూడాను మరొక రూపాన్నిగా పర్యవేశిస్తూ ఉన్నప్పుడు, ఈ విద్యలన్నీ కూడాను వాస్తవ తత్వాన్ని తెలుసుకోగలిగినప్పుడు చివరికి ఏది మిగులుతుందో ఆ విద్య ఏదైతే ఉందో దాన్నే ఆధ్యాత్మ విద్య అన్నారు. ఇది విద్యలన్నిటికీ కూడాను రాజు. కాబట్టి ఈ రాజ విద్యని, ఆ శాస్త్రాన్ని చక్కగా ఆశ్రయించి ఎవరైతే విచారణతో దీనిని గురు సన్నిధిలో, గురు సేవలో, గురు ఆశ్రమంలో ఉంటూ ఉన్నారో వారికి ఈ పని జరిగిపోతూ ఉన్నది. సచ్చాస్త్ర సత్సంగమ జైర్వివేకై తథా వినశ్యంతి బలాద విద్యాః
యథా జలానాం కతకానుషంగా యథా జనానాం మతయోపి యోగాత్. నాయన, చిల్లగింజ వేస్తే మురికి తేరుకొని స్వచ్ఛమైన జలం పైకి ఉండి మురికి క్రిందికి చేరిపోతుందో ఆ చిల్లగింజతో సహా, అదేవిధంగా ఈ శస్త్రాస్త్ర సేవనము ఇంతకుముందు నీకు చెప్పిన విధానంలో జీవితాన్ని సాగించినట్లయితే సంసారం అనే మురికి దూరమైపోయి కేవల శుద్ధ జలం అయిన కేవల శుద్ధ స్వరూపం, శుద్ధ జ్ఞానం మాత్రమే శేషిస్తుంది. అది ఎప్పుడూ ఉన్నదే అనే విషయం కూడా గుర్తించి కేవల అనుభూతిని మాత్రం ఇక మరి పొందటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు నిత్యము పరిణామానికి గురవుతూ ఇదిగో ఈ అభివృద్ధి జరిగింది, ఇలా కనిపెట్టబడింది, ఇది గొప్ప విషయం అని చెప్పబడుతూ నిరంతరం శ్రమను కలిగిస్తూ ఉన్న ఈ విజ్ఞానపు ఈ శ్రమ అంతా కూడాను, బాధ అంతా కూడాను నీకు తొలగిపోయి కేవల సౌఖ్యం లభ్యం అవటం మొదలవుతుంది. ఇది దారి. ఇంతకుముందు సర్గలో నీకు పరమాత్మ గురించి వర్ణించాను. ఆ పరమాత్మను ఎలా పొందాలని చెప్పి నీవు ప్రశ్నించగా పొందటానికి తగు ఉపాయాన్ని మరలా నీకు చెప్పాను. ఇంతకుముందు ముముక్షు వ్యవహార ప్రకరణంలో చెప్పినట్లుగానే దీనిని నాయన, ఈ మరణ శ్లోకాలని ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాల్ని చక్కగా ధారణం చేయి, మరీ మరీ మననం చేయి, ఆ విధంగా ఆచరించు. జై సద్గురు.